30 సంవత్సరముల ఈడు కలిగిన వయస్సులో ఇశ్రాయేలు దేశమునకు ఏలడానికి ఎన్నుకోబడ్డాడు. 2 సంవత్సరాల పాటు అతడు అప్పటికి ఏలుతూ వచ్చి ఉన్నాడు. ఆ సందర్భంలో ఫిలిస్తీయుల మీద తన కుమారుడు యుద్ధం చేసి ఉన్నాడు. వారి గుంపులో కొంతమందిని యుద్ధము చేసి శత్రువులను హతమార్చి ఉన్నాడు. అయితే ఈ శత్రువులైనటువంటి ఫిలిస్తీయులు ఈ వార్తను విన్న తర్వాత ఏమంటున్నారు అంటే, మన సైనికుల్లో ఉన్న గుంపును హతమార్చినటువంటి ఇశ్రాయేలీయులను మనం ఎన్నటికీ ఇక బ్రతకనీయకూడదు అని ఓ గొప్ప సమూహముతో బయలుదేరారంట. ఆ సమూహం ఎక్కడ ఉంటుందంటే, ఎంత సమూహం అనేది 1 సమూయేలు 13:5 ఫిలిస్తీయులు ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. చూడండి, సముద్రపు ఇసుక రేణువులంత సమూహమును సమకూర్చుకొని ఎక్కడికి వచ్చారంట? ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేయడానికి బయలుదేరారు. చూడండి, ప్రారంభంలో మొదటి యుద్ధంలో దేవుడు జయాన్ని ఇచ్చాడు. దేవుని ప్రమేయం లేకుండా జరిగించబడిన యుద్ధం. దేవుడు యుద్ధము చేయమని ప్రభు బయలుపరుస్తాడు. సౌలుకి యుద్ధం చేయమని ఆయన మీద దేవుని ఆత్మాభిషేకం వచ్చేంత వరకు కూడా ఆయన యుద్ధం చేయకూడదు. ప్రారంభంలో ఆయన ఆత్మచేత నింపబడి యుద్ధం చేశాడు. మరి ఈ యుద్ధంలో వారి మీద దేవుని ఉద్దేశం లేకుండానే యుద్ధం చేశారు. అందుకనే ఏమైపోతుందో తెలుసా? వారి మీద శత్రువుల యొక్క దాడి అధికమైపోయింది. ఒక చిన్న గుంపును ఈ సౌలు తన కుమారుడు హతమార్చాడు. అయితే చిన్న సమూహమునకు బదులుగా అనేక సమూహాలను పోగు చేసుకొని 30,000 రథములను, తర్వాత 30,000 రథములను, 6,000 గుర్రపు రౌతు, సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చారంట. ఎవరి మీదకి? ఇశ్రాయేలు దేశం మీదకి. ఎవరొచ్చారు? ఫిలిస్తీయులు. భయంకరమైన యుద్ధం జరగబోతోంది. చాలా భయంకరము. దాన్ని ఊహించడానికి కూడా ఊహకందనంత యుద్ధము జరగబోతోంది. విస్తారమైన జన సమూహంతో వచ్చేశారు. అయితే ఇక్కడ సమూయేలు యుద్ధమునకు ముందుగా బలి అర్పించాలి. ఒకవైపు ఏమో సైనికులు వస్తూ ఉన్నారు, శత్రు దేశస్తులు అందరూ వస్తూ ఉన్నారు. ఒకవైపు తనతో కూడా ఉన్న ప్రజలు పారిపోయారు. సౌలు ఒక్కడే మిగిలిపోయి ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇక్కడ చూడండి, 6వ వచనం చదువుదాం. ఇశ్రాయేలులు దిగులు పడుచు వచ్చి తాము విరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను, పొదలలోను, మెట్టెలలోను, ఉన్నత స్థలములలోను, కూపములలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిల్గాదునకును వెళ్ళిపోయిరి. గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. దేనికి స్తోత్రం కలిగింది గాక. ప్రజలందరూ కూడా నలుదిక్కుల 4 ప్రాంతాలకు వెళ్ళిపోయారు. గుహల్లో దాక్కుంటున్నారు, ఇంకా చెప్పాలంటే మరుగైన స్థలాల్లో దాక్కుంటున్నారు, ఉన్నత స్థలాల్లో దాక్కుంటున్నారు. కొంతమంది దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. నిజంగా ఈ యుద్ధం ఎలా వచ్చింది? దేవుని ప్రమేయం లేకుండా వచ్చింది. దేవుని ప్రమేయం లేకుండా తిరుగుబాటు చేశారు. సరే, తిరుగుబాటు చేశారు.
మరి దేవుని నుండి వచ్చే శక్తి కొరకు కనిపెట్టుకోనాలి. తప్పైపోయింది ప్రభువా, మరి దేవుని నుంచి ప్రభువా నీ శక్తి మాకు కావాలి అని వాళ్ళు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండలేదు. ప్రజలందరూ వెళ్ళిపోయారంట. చూడండి, ఈరోజు మన జీవితంలో కూడా మేమున్నాము అని రెచ్చగొట్టి మనలను ప్రేరేపించి తర్వాత ఏమైపోతారు తెలుసా? వాళ్ళు చక్కగా జారుకుంటారు. నేనున్నానమ్మాయి నీకెందుకు, నువ్వు ముందుకెళ్ళి నేను చూసుకుంటా అని రెచ్చగొట్టి పంపిస్తారు. తర్వాత గాలిలో దీపం పెట్టినట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఈరోజు అనేక మనుష్యుల మాటలు విన్నటువంటి వారందరూ కూడా రెచ్చిగొట్టిన వారిని అందరినీ గ్రహించక రెచ్చిపోయి వీళ్ళు చేసే పని ఏంటిదనంటే వారి స్వచిత్తాన్ని, తిరుగుబాటును, దేవునికి అయిష్టమైన కార్యాన్ని చేసి వారి మీదకి ఆపదను కొని తెచ్చుకుంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ఏమంటారు ఆ మాట చెప్పాలి? జ్ఞానవంతుడు ఆపదను తప్పించుకుంటాడంట. మూర్ఖుడు ఏం చేస్తాడంట చెప్పాలి? మూర్ఖుడు ఏం చేస్తాడంటే దాన్ని ఎదుర్కొని చిక్కుపోతాడంట. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, మీరు పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా ఉండండి అని అంటున్నారు. ఈ గుణ లక్షణం కావాలి మనకి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నట్లుగానే దేవుడు ఈ వాక్యం కూడా చెప్పాడు. ఏంటంటే దుష్టులకు దూరంగా ఉండమని కూడా చెప్పాడు. దేవుని ప్రమేయం లేకుండా నీ స్వచిత్తాన్ని జరిగించి శత్రువులను కదిలించి ఏదో చేయాలని ఆశపడితే దేవుడు దాన్ని చూస్తూ ఊరుకుంటానే ఉంటాడు. కానీ చివరికి ఫలితం ఏంటిదనంటే నీ జీవితానికి స్వనాశనాన్ని తెచ్చుకున్న వారిగా ఉంటారు. ఈరోజు అనేక మంది ఇదే రీతిగా ఉంటున్నారు కదా. దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా అడుగుపెట్టి ప్రయత్నించి అనేక మార్గాలు గుండా నడిపించబడి ఏమైపోయారంటే చివరికి నశించిపోయిన వారిగా ఉన్నారు. యుద్ధం చేయమని దేవుడు చెప్పాడా? మీరు చదవండి 13వ అధ్యాయం తర్వాత అంతా లేదు. శత్రువులు దాగి ఉండుట చూసి సౌలు కుమారుడు ఏం చేశాడంట, కొంత సమూహాన్ని తీసుకువెళ్ళి ఆ చిన్న గుంపును హతమార్చాడు. కానీ ఆ చిన్న గుంపు హతమార్చబడినట్లుగా తెలుసుకొని ఫిలిస్తీయులు పెట్టిరేగిపోయి సముద్రపు ఇసుక రేణువులంత సమూహం వచ్చేసిందంట. చూసారా? ఈరోజు దేవుడు మనకి ఏం బయలుపరుస్తున్నాడంటే దేవుడు చేయమన్న కార్యము తప్ప అనవసరంగా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, వ్యర్థంగా ఏమీ మాట్లాడకూడదు, వ్యర్థంగా నువ్వు ఏది చేసినా దేవుని చిత్తాన్ని నువ్వు మరిచి ఏది చేసినా అది వ్యర్థమే, నిష్ఫలతమే, సఫలీకృతం ఉండదు మన జీవితంలో. ఎవరు చెప్పారు వీళ్ళకి యుద్ధం చేయమని? దేవుడు చెప్పాడా? చెప్పలేదు. రోషం కలిగి వెళ్ళారు, మంచిదే, యుద్ధం చేశారు, ఓకే. కానీ ఆ సమయంలో దేవుని సన్నిధిలో కూడి మిస్పాలో అడుగుపెట్టి ప్రభువా మేము చేసింది తప్పే, అయితే నీవు మాకు విజయాన్ని కలిగించమని ప్రార్థన చేస్తుంటే మంచిది. కానీ ఈరోజు అనేక మంది ఒప్పుకోరు, నేను చేసింది తప్పు అని ఒప్పుకోరు ఎవరు. అవునా? నేను చేసింది తప్పు అయ్యా అని ఎవరు ఒప్పుకోరు. అదే సమస్య ఈరోజు. కింద వచనంలోకి వస్తే ఈ సౌలు మాత్రము కూడా పారిపోలేదు, కానీ ఆయన నిలబడ్డాడు. ఇది మంచి గుణం. ఒక విధంగా చెప్పాలంటే సముద్రపు ఇసుక రేణువులంత సమస్యలు నీ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధపడి వస్తూ ఉంటే ఆ లోకుల్లాగా పారిపోవడం కాదు, విశ్వాసం కలిగి ఉంటే స్థిరంగా అక్కడే నిలబడతావు. నా దేవుడు ఎట్లాగైనా అద్భుతం చేస్తాడు అని స్థిరంగా కలిగి ఉంటాం ఆ విశ్వాసం ఉంటే. ఇక్కడ సముద్రపు ఇసుక రేణువులంతా ఎంతమంది? సుమారుగా 30,000 రథములను, 6,000 గుర్రపు రౌతులను, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారమైన జనమును, సైన్యమును వేసుకుని వచ్చేస్తున్నారు ఫిలిస్తీన్లు. ఇవన్నీ మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఈ వాక్యంలో ఎలా చూడాలంటే ఇవన్నీ
ఇవన్నీ గొప్ప సమస్యలుగా, శోధనలుగా, శాపములుగా, వేదనలుగా, దుఃఖములుగా మనం చూడాలి. ఈరోజు నా జీవితంలో కూడా సముద్రపు ఇసుక రేణువులు అంత కాకపోయినా 4-5 రకాలు వస్తేనే మనం కుంగి కృషించి దేవుడే లేడని చెప్పేస్తాం. కానీ ఈ సౌలులో ఉన్న ఒక గుణం ఏంటో తెలుసా? నిలబడ్డాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము కూడా నిలబడుదుము గాక. మన యొద్ద ఏది, మన ప్రమేయం ఉండి మన మీద తిరుగుబాట్లు వస్తున్నా, మన ప్రమేయం లేకుండా మన మీద తిరుగుబాట్లు వస్తున్నా, మనము నిలకడగలిగి గిల్గాలులో సౌలు ఉన్నట్లుగా మనం కూడా నిలబడుదుము గాక. దేనికి స్తోత్రం కలిగిన గాక. మనం ఎలాంటి సమస్య అయినా కూడా దేవుని యందు నిలకడగా నిలబడటం నేర్చుకోవాలి. నిజంగా ఈ సమస్యలు వచ్చినప్పుడు ఏంటండి మాకు ఈ తలనొప్పి, ఏంటండి ఈ ప్రార్థనకు జవాబు కూడా రాదండి మాకు అని ప్రార్థన చేసిన 2-3 రోజుల ప్రార్థనకే, చేసిన 1 గంట ప్రార్థనకే, చేసిన 5 నిమిషాల ప్రార్థనకే గొప్ప ఆశీర్వాదాలు వచ్చాయి అనుకుంటాం మనం. ఇక రాలేదనుకోండి, దేవుని నుంచి సమాధానం రాలేదనుకోండి, ఈ ప్రజలందరూ ఉన్నత స్థలాలకి లేకపోతే ఆ గుహల్లోకి వెళ్ళి దాక్కున్నట్టుగా దేవుడి నుంచి దూరం అయిపోతారు. దేవుని మహిమను కూడా ఎరుగని వారిగా త్రొట్టిల్లిపోతారు. ఇది చాలా బాధాకరం. ఇలాగ అనేక మంది జీవిస్తున్నారు, అనేక మంది బ్రతుకుతున్నారు. వారి జీవితం శాపకరముగా మార్చబడిపోతుంది. అయితే ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉన్నావేమో, ఈ సౌలు వలె నువ్వు ఎక్కడ నిలబడాలా? గిల్గాలులో నిలబడినట్లుగా, ఈ సౌలు నిలబడినట్లుగా నీవు నేను నిలబడుదుము గాక. హల్లెలూయా. నిలబడతారు కొంతమంది. రెండో విషయానికి వస్తే, అనేక మంది నిలబడతారు. ఓకే, నా దేవుడు ఏదైనా కార్యం చేయగలడండి. భూమి కంపించినా, తుఫాను వచ్చినా, ప్రళయం మీదకి వచ్చేస్తున్నా కూడా కొంతమంది ధైర్యంగా ఉంటారు. మంచిది. చాలామంది ధైర్యంగా విశ్వాసం కలిగి కొంతమంది ఉంటారు. అయితే వారిలో తొందరపాటు కూడా వచ్చేస్తుంది. తొందరపాటు మన జీవితంలో గొప్ప చేదు జ్ఞాపకాన్ని విడిచేస్తుంది. తొందరపాటు మన జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? మన జీవితంలో ఒక విషాదాన్ని నడిపిస్తుంది. ఈ సౌలు ఏం చేశాడు? ఒకవైపు యుద్ధము చేసి వారు తిరుగుబాటు చేయడానికి ఫిలిష్తీయులు గొప్ప సమూహముతో వస్తున్నారని గ్రహించాడు. ఆ వార్త అతనికి తెలిసింది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయింది. అప్పటి వరకు మేము ఉన్నామన్న వారందరూ కూడా ఏమైపోయారు? దాని ముందు జరిగిన మొదటి యుద్ధంలో సౌలుతో కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండవ యుద్ధంలోకి వచ్చేసరికి ఏమైపోయిందంటే, సౌలు నుంచి పారిపోయారు. సౌలు నుంచి ఏమైపోయారండి చెప్పాలా? పారిపోయారు. ఇక సౌలు విశ్వాసంతో గిల్గాలులోనే ఉన్నాడు, మంచిదే. సౌలు నిలకడగలిగి ఉన్నాడు, మంచిదే. కానీ సౌలులో దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకా నేను బలి ఇవ్వాలి, బలి అర్పించి శత్రువుల మీద యుద్ధం చేస్తే, బలి అర్పిస్తే యెహోవా దేవుడు ఒక బలాన్ని ఇస్తారు. ఆ బలం మీద ఈ సముద్రపు ఇసుక రేణువులంత ప్రజలున్నా కూడా గొప్ప జయాన్ని అనుగ్రహించగలడు అనే విశ్వాసం ఉంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉంది, చాలా మంచిదే. నిజంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎట్లా ఉన్నప్పటికీ, స్థితిగతులన్నీ తలక్రిందులైనప్పటికీ కూడా మన దేవుడు అద్భుతం చేయగలడు. కానీ వేచి ఉండాలి, నిరీక్షించాలి, కనిపెట్టుకోవాలి ప్రభు దగ్గర. ఈ సౌలులో ధైర్యముగా నిలబడే శక్తి ఉంది, కానీ నిలకడ కలిగి ప్రభు నుంచి వచ్చే సమాధానం కొరకు ఎదురు చూసే నిరీక్షణ అతనికి లేదు. గుర్తుపెట్టుకోండి బాగా. మొదటిగా ఏముంది సౌలులో? ధైర్యం ఉంది, దేవుని యందు విశ్వాసం కూడా ఉంది. బలి అర్పిస్తే యెహోవా సహాయం చేస్తాడు, అప్పుడు యుద్ధం చేయొచ్చు. ఎందుకంటే అంతకుముందు యుద్ధం జరిగింది కూడా దేవుని ఆత్మతోనే నింపబడి యుద్ధం జరిగింది. అంటే ఇప్పుడు ఈ యుద్ధము కూడా దేవుడే జయాన్ని కలిగించాలి, ఆయన కలిగిస్తాడని విశ్వాసంతో నిలకడ కలిగి ఉన్నాడు. అందరూ పారిపోయినా మంచి విషయమే, కానీ ఇతనిలో ఏం లేదు తెలుసా? నిరీక్షణ లేదు. ఈ బలి అర్పించడానికి ఎవరు రావాలి? ప్రవక్త అయినటువంటి సమూయేలు రావాలి. ఈ విషయం సమూయేలుకు తెలిసింది. శత్రువులు యుద్ధం చేయడానికి తిరుగుబాటు చేస్తున్నారు అని సమూయేలు
బలి అర్పించడానికి కూడా మొదలుపెట్టి ప్రారంభమై నడిపించబడుతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, ఆయన యొద్దకు వస్తూ ఉన్నాడు. ఈలోగా అతను ఎదురు చూసి సమూయేలు వచ్చేలాగా లేడు, కానీ ఇక నేను ప్రభువుకి బలి అర్పించేద్దాం, రే బలి అర్పణలు తీసుకురండి అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాడు. బలి అర్పించే దగ్గరికి వచ్చాడు, బలిపీఠం దగ్గరికి వచ్చి బలినిచ్చేశాడు. ఈలోపు ఆకాశం వైపు చూసి బలి అర్పించి ఆకాశం వైపు చూస్తున్నాడు. ఈలోపు సమూయేలు నడుచుకుంటూ వస్తుంటే సంతోషంగా వెళ్ళి సమూయేలుతో మాట్లాడదామని వెళ్తున్నాడు. అయ్యా సమూయేలు, నీ వచ్చేంత వరకు వేచి ఉండలేకపోయాము, దేవుణ్ణి త్వరగా సమాధానపరచాలి, దేవుని నుంచి గొప్ప సమాధానం మనకు రావాలి, అభిషేకం రావాలి అని చెప్పి నేనే బలిచ్చాను అని ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఎదుర్కొంటున్నాడు ఎవరిని? సమూయేలుని. ఆ మాట చదువుదాం. 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించేసాడంట. చూసారా, సమూయేలు కొరకు ఎదురు చూసి ఇక ఓపిక పట్టలేక ఏం చేశాడంట? తొందరపడుతూ ఏం చేశాడంట? రే దహన బలులకు ఏర్పరిచినవన్నీ తీసుకొచ్చేసేయండి, నేను బలిచ్చేస్తా, సమూయేలు దాకెందుకు, దేవుడు నన్ను అభిషేకించాడు, నేను రాజునండి, నేను అభిషేకించాడు అని అన్నాడు. తర్వాత అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, జనులు నా యొద్ద నుంచి చెదిరిపోయెను, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండిటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి, జాగ్రత్తగా చూడండి, మన దేశం మీద పడుదురు అనుకొని కాదు, మన ప్రజల మీద పడుదురు అనుకొని కాదు, దేవుడు ఏర్పరిచి ఇచ్చిన ఈ దేశం మీద పడతారేమోనని కాదు, కానీ నా మీద పడతారేమో అని సెల్ఫిష్గా ఆలోచించిన వ్యక్తి ఎవరంటే ఈ సౌలు. నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిన్నా నేను. చూసారా, చాలు. నా అంతట నేను సాహసించి ఈ దహన బలిని నేను అర్పించాను. ఎందుకు అర్పించాడంటేనా, నువ్వు రాలేదయ్యా, 7 రోజులు అయిపోయింది, ఇంతవరకు నువ్వు రాలేదు, నీ కొరకు ఎదురు చూశాను, శత్రువులు ఒక్కొక్కరిగా రాజ్యంలో ప్రవేశిస్తున్నారు, అన్ని ప్రాంతాల్లో జయాన్ని పొందుకొని ఇక మన దేశంలో క్యాపిటల్ సిటీకి వచ్చేస్తున్నారు, మరి ఈ సమయంలో నువ్వు రాలేదని చూసాము, వస్తావు అని ఎదురు చూసాం, కానీ నువ్వు ఆలస్యం అయిపోయింది కనుక నేనే యెహోవాను శాంతి పరుద్దామని బలిని అర్పించేశాను, ఈ సాహసాన్ని చేశాను అని సమూయేలుతో ఎదురుపడి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత పని చేసావు సౌలు అంటున్నాడు, అది సమూయేలు అంటున్నాడు కదా, సమూయేలైన ప్రవక్త అంటున్నాడు కదా, రాజైన సౌలా ఎంత పని చేసావు, దహన బలి అర్పించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకోలా, బలులను అర్పించుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకోనలా, ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే నీవు పరిపాలన చేయడానికి ఏర్పరచుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుని ఆజ్ఞను నీవు ఉల్లంఘించావు, దేవుడు ఆజ్ఞను నీవు ఉల్లంఘించావు. దేవుడు నీ ద్వారా ఇశ్రాయేలు దేశమును స్థిరపరచాలని నీవు బ్రతుకు దినములన్నిట కూడా ఇశ్రాయేలునకు రాజుగా నువ్వు నిలబడాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేసావు తెలుసా? దేవుని ఆజ్ఞను మీరావు. ఎందుకు? నీ మీద తిరుగుబాటు చేస్తారేమోనని. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి, శత్రువుల నుంచి విడిపించి, తెగుళ్ళ నుంచి విడిపించి, సముద్రమును పాయలుగా చీల్చి వాగ్దాన దేశంలోనికి, కానాను దేశంలోనికి దేవుడు నడిపించలేదా? ఈ స్వల్పమైనటువంటి ఫిలిష్తీయులను బట్టి నీవు భయపడిపోయి, చిన్న దేవుని దృష్టికి అత్యంత స్వల్పులైనటువంటి ఫిలిష్తీయులకు నీవు భయపడిపోయి, ఈరోజు నీ మీద తిరుగుబాటు, నీ సమూహం మీద, దేశం మీద తిరుగుబాటు చేస్తారని కాదు, కానీ నా మీద ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని
సాహసం చేసి దేవుని ఆజ్ఞను మీరి బలి ఇచ్చేశాడు. మొదటిగా ఈయనలో ఉన్న క్వాలిటీ ఏంటి చెప్పండి? ధైర్యం ఉంది, నిలకడ కలిగి ఉండే స్థితి ఉంది. కానీ అతనిలో ఏం లేదు? నిరీక్షణ లేదు. ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, కానీ నిరీక్షణ కలిగే గుణము లేదు. 7 రోజులు వేచి ఉన్నాడు, కానీ సమూయేలు వచ్చేంత వరకు ఎదురు చూడలేకపోయాడు. ఇక ఎందుకు వేచి ఉంటాం? నా మీదకి వచ్చేసి తిరుగుబాటు చేస్తారేమో. మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఒక యుద్ధం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరిగినప్పుడు ఎక్కువగా యుద్ధం చేసింది ఎవరంటే తాలిబన్స్ అంటారు వాళ్ళని. తాలిబన్స్ ఏమంటారు? తాలిబన్స్ అంటారు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేసి ఈ తాలిబన్లు అయినటువంటి వీరే ఆ దేశాన్ని ఏం చేయాలనుకున్నారు? పరిపాలన చేయాలనుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలన్నిటినీ స్వాధీనపరుచుకున్నారు, అన్ని దేశాలను స్వాధీనపరుచుకున్నారు, అన్ని ప్రాంతాలను స్వాధీనపరుచుకున్నారు. ఇక మిగిలింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్లో ఉన్న రాజుని హతమార్చాలనుకున్నారు. అర్థమైందా? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రాజును హతమార్చేస్తే ఇక మనమే ఈ దేశాన్ని ఏలేయొచ్చు అనుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా తిరుగుబాటు చేస్తుంది, వారి వల్ల కావడం లేదు. తాలిబాన్లు అధికంగా బలాన్ని కలిగి ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏం చేశారంటే మట్టు పెట్టేశారు. ఇక మిగిలింది ఎవడంటే రాజు. ఆ రాజుని లేపేయాలనుకున్నారు. ఈలోపు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రాజు ఆ వార్త తెలిసిన యుద్ధ ప్రారంభంలో ఏమైపోయాడు తెలుసా? ఫ్లైట్ ఎక్కేసి రహస్యంగా అమెరికాకి వెళ్ళి కూర్చొని దాక్కున్నాడు. చూడండి, పిరికి వారి లక్షణాలు ఇవి. ఏమైపోయాడు? ఆ దేశంలో నుంచి రహస్యంగా తాను కుటుంబం ప్రజలందరిని వదిలేసి వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సౌలు కూడా అలాగే ఉన్నాడు. ఈయన వెళ్ళి దాక్కోలేదు, కానీ ఈయన వెళ్ళి మరుగుపరచబడాలనుకోలేదు, కానీ నా మీదకి ఎక్కడ యుద్ధం చేస్తారో అని భయపడిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే ఎలాగా తొందరపడ్డాడు? ఇక దేవుని నుంచి బలాన్ని నేనే పొందుకోవాలి, నా మీద యుద్ధం జరగకుండా కాపాడుకోవాలనుకున్నాడు ఆయన. నా మీద నాకు హాని కలగకుండా కాపాడుకోవాలనుకున్నాడు, దేశానికి కాదు, ప్రజలకు కాదు. ఈ సౌలైన రాజు కూడా అనుకున్నాడు, నా మీద యుద్ధం జరగకూడదు, నా మీద తిరుగుబాటు చేయకూడదు, నన్ను ఎవడో హానికి చేయకూడదు అని తన గురించి థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఆయన గురించి మాత్రమే ఆలోచించుకున్నాడు. అదే యుద్ధాల్లో రష్యా అత్యంత పెద్ద దేశం, ఉక్రెయిన్ అత్యంత స్వల్ప దేశం. రష్యా నుంచి యుద్ధం చేస్తూ ఉంటే అన్ని ప్రాంతాలని ఉక్రెయిన్లో స్వాధీనపరుచుకున్నారు. కానీ ఉక్రెయిన్ ప్రధానమంత్రి మాత్రం, మీరు కట్టిన ప్రతి భవనాలను తిరిగి నిర్మించుకునే శక్తి మాకుంది, మిమ్మల్ని ఎదిరించే శక్తి కూడా మాకుంది అని అంటున్నాడు. రష్యా ఎంత ఉందంటే సుమారుగా ప్రపంచ దేశాలన్నిటిలో అత్యంత పెద్ద దేశం ఏదైనా ఉందంటే రష్యా మాత్రమే. ఉక్రెయిన్ దేశం మన రాష్ట్రం అంత ఉంటుంది, చాలా స్వల్ప దేశం సుమారుగా చెప్పాలి అంటే. ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం అయినటువంటి రష్యాని ఎదిరించి ఈ స్వల్ప దేశంలో ఉన్న రాజు మాత్రం మేము ధైర్యంగా ఉన్నాం, మేము పారిపోలేదని సవాలు విసురుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నిజమైన రాజు పారిపోయేవాడు కాదు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమా సామ్రాజ్యం అంతా, యూదులంతా ఏకమైపోయారు. ఎవరి మీదకి? యేసు క్రీస్తు ప్రభు మీదకి ఏకమైపోయి అంటున్నాడు కదా, ఇదిగో ఈ యేసు క్రీస్తుని సిలువ వేయండి అని అన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను తప్పు చేస్తే కదా పారిపోవడానికి, నేను తప్పు చేస్తేనే కదా పారిపోవడానికి. నేను పారిపోతే ప్రపంచంలో ఉన్న ఏ మానవాళికి విజయం రాదు. నేను పారిపోతే దేశంలో మానవాళి ప్రపంచమంతా విస్తరించిన ఈ మనుషులకు పాపం నుంచి జయం కలగదు అని ధైర్యంగా నిలబడ్డాడు. యేసు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రోమా సామ్రాజ్యం అంతా ఏకమైపోయి, యూదులందరూ ఏకమైపోయి యేసు క్రీస్తు ప్రభు మీద తిరుగుబాటు చేసి హతమార్చాలని సిద్ధపడిపోయారు.
అప్పుడు పిలాతు దగ్గరికి వచ్చి అందరూ కలిసి యుద్ధం ఆయన మీద తిరుగుబాటు చేసి పిలాతుకు అప్పగిస్తే, పిలాతు ఈయనకు సిలువేయండి అని ప్రజలందరూ అడుగుతూ ఉంటే అతన్ని చూసి, ఇతనిలో ఏం తప్పు కనబట్టలేదు కదయ్యా, ఎందుకు సిలువ వేయాలి? మీరు అడుగుతున్నారు కాబట్టి కొరడాలతో కొట్టి పంపిస్తాను. లేదు లేదు, అతన్ని సిలువ వేయాల్సిందే. ఒకళ్ళు అన్నారా, ఇద్దరు అన్నారా? అనేక సమూహము తిరుగుబాటు పడిపోయింది. ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభు మీద. అప్పుడు పిలాతు అంటున్నాడు, నీవు రాజు అంట కదా, నీవు దేవుని కుమారుడు అంట కదా, ప్రజలు ఈ మాటను బట్టే దేవదూషణ చేస్తున్నాడని చెప్పి నేను తిరుగుబాటు చేస్తున్నారు. నువ్వు నిజంగా ఏ దేశానికి రాజు చెప్పు అనంటే, నా రాజ్యం ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న సౌలు ఏమనుకున్నాడు తెలుసా? నా రాజ్యం పాడైపోయినా పర్లేదు, నా ప్రజలు వెళ్ళిపోయారు పర్లేదు, కానీ నేను మాత్రం బ్రతకాలనుకున్నాడు. మన దేవుడు కూడా అలా అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ దినాన్ని అనుకుంటే, మానవాళికి విడుదల కలిగేదా? పాప విముక్తి కలిగేదా? జయము మనం కలిగేదా? అపవాది మీద, పాపము మీద, శాపం మీద మనకి జయము కలిగేదా? ఈ సౌలు వంటి వాడు కాదు మన రాజు. మన రాజు సైన్యములకు అధిపతియగు యెహోవా. దేనికి స్తోత్రం కలిగిన గాక. మన రాజు సర్వోన్నతమైన రాజు. ఆయన నిలకడగలిగి నిలబడ్డాడు. మానవాళికి పాప విమోచన కలిగించాడు, జయమును అనుగ్రహించాడు. కొరడాలతో కొడుతున్నా, భయంకరమైన దాడి చేస్తూ ఉన్నా మన దేవుడు తన ప్రాణాన్ని తను దక్కించుకోవాలనుకోలేదు, కానీ దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రజలందరికీ జయాన్ని కలిగించాలనుకున్నాడు. నిజమైన రాజు ప్రజల యొక్క జయమును కోరుకుంటాడు, దేశము యొక్క జయమును కోరుకుంటాడు. ఈరోజు ఈ సౌలు తనను మాత్రమే భద్రపరచుకోవాలనుకున్నాడు, తన దేశాన్ని కాదు, ప్రజలను కాదు. అందుకని తొందరపాటు పడి ఏం చేశాడు తెలుసా? బలిని అర్పించేశాడు. ఈరోజు నా జీవితంలో తొందరపాటు ఉందేమో. బహుశా తొందరపాటు మన జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? గొప్ప శాపాన్ని మిగిల్చేస్తాడు. ఈరోజు సౌలు జీవితంలో జరిగింది కూడా అదే. ఏమైందో తెలుసా? 12వ వచనం చదువుదాం. 12వ వచనం చదవండి. ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదుననుకొని నా అంతటా నేనే సాహసించి బలి అర్పించినా నేను. అందుకు సమూయేలు, చూడండి ఇప్పుడు దేవుని మాట వినబడుతుంది, మనం జాగ్రత్తగా విందాం. నీ దేవుడైన నీ యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద, జాగ్రత్త చూడండి, నీ రాజ్యమును అంటే సౌలా, నిన్ను ఇశ్రాయేలు రాజ్యం మీద సదాకాలము నడిపించడానికి యెహోవా తలంచాడు. కానీ నీ రాజ్యము ఇక నిలవదు. యెహోవా అతని చిత్తానుసారమైన ఒక మనిషిని కనుగొని ఉన్నాడు. ఇక నీ చాప్టర్ ఇక్కడితో ముగిసింది. దేనికి స్తోత్రం కలిగింది. చాలు, దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు మీద దేవుడు శాశ్వత కాలముగా, అంటే నిన్ను సదాకాలము, నీవు బ్రతికినంత కాలము కూడా రాజుగా నియమించాలని ఇష్టపడ్డాడు. కానీ నీవేం చేసావు తెలుసా? ఆజ్ఞను ఉల్లంఘించావు, తొందరపడ్డావు నీవు. నిజంగా మన జీవితంలో తొందరపాట్లు పడిన దినాలు అనేకములు ఉండుంటాయి కదా. తొందరపాటు పడి ఆ వ్యాపారం, తొందరపడి ఆ ఉద్యోగం, తొందరపడి ఆ వివాహం, తొందరపాటు. ఈ తొందరపాటు వలన ఎన్నో అనర్థాలను ఎదుర్కొంటున్న వారు అనేక మంది ఉన్నారు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. తొందరపాటు మన జీవితంలో విషాదాన్ని ఏర్పరుస్తుంది.
దేవుని చిత్తాన్ని జరగనీయకుండా చేస్తుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చనీయకుండా చేస్తుంది. ఎవరైనా ఒక మాట మనల్ని అన్నారనుకోండి, దానిని మనం భరించేవారిగా ఉండం, దాన్ని మనం సహించేవారిగా ఉండం. వారు అన్నారు ఒక మాట, నేను మరో మాట మాట్లాడకుండా 10 మాటలు నేను అనాల. ఏంటిది? తొందరపాటు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేటువంటి వారు ఆయన మనస్సాక్షి కలిగి ఉండాలి. కానీ ఈరోజు తొందరపాటుతో ఒక మాట ఎవరైనా నోరు జారితే వారికి మించి 10 రెట్లు నోరు జారేవారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ నిన్ను తొందరపాటు పడి నిన్ను అంటే సహించు, అది దేవునికి అప్పగించు. ఆ వ్యక్తి ఏమైతే నిన్ను దూషించాడో ఆ వ్యక్తి మాట్లాడిన దానికన్నా నిన్ను ఉన్నతంగా నిలబెట్టాలని దేవుని ఉద్దేశం. నీవు పనికిరావు అని ఒక మాట తోలనాడి మాట్లాడితే ఆ మాటను నీవు తీసుకో, ఆ మాటను నీవు భరించు. కానీ ఒకరోజు అందరి ఎదుట పనికొచ్చే పాత్రగా నిన్ను మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఏం చేస్తారో తెలుసా? తొందరపాటు పడి నువ్వు పనికిరావు అన్నావు కదా, నువ్వే పనికిరావు, మీ నాన్న పనికిరాడు, మీ తాత పనికిరాడు, మీ అమ్మమ్మ పనికిరాడు అని 10 మాటలు మాట్లాడితే నీకు ఉపయోగం ఉండదు, అన్నవాడికి ఉపయోగం ఉండదు. ఇంకా చెప్పాలంటే నీ బ్రతుకులో మార్పు ఉండదు. నీవు పడినప్పుడు ఆ మాటను, ఆ యొక్క దూషణను నీవు సహించి ప్రభువుకు అప్పగించినప్పుడు దేవునికి సమయం ఇస్తే ఆయన ఒక సమయాన్ని ఏర్పరుస్తాడు, వారందరి ఎదుట నిన్ను హెచ్చిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కానీ తొందరపాటులో నోరు జారిపోతారు, మాట జారిపోతారు, ఇంకా చెప్పాలంటే కాలు జారుతారు, ఇంకా చెప్పాలంటే ఇక తొందరపాటు నిర్ణయాలతో వారి జీవితాలని నాశనం చేసుకుంటారు. ఒక మాట, చక్కటి మాట ఉంది, ఏంటో తెలుసా? స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ ఆర్ సక్సెస్ఫుల్లీ అని ఒక మాట. అంటే స్టార్ట్ ఎర్లీ అనగా నీవు ముందుగానే త్వరపడు, సిద్ధపడు. రెండవది నెమ్మదిగా కొనసాగించబడు. మూడవది ఏంటో తెలుసా? విజయము శిఖరానికి చేరుకుంటావు అని అర్థం. దేనికి స్తోత్రం. నీవు సిద్ధపడు, దేవుని చేతికి అప్పగించు, విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒక విజయపు మెట్టునిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు అనేక మంది ఏం చేస్తారు? తొందరపాటు, ఇన్స్టెంట్ అండి, మాకు ఇప్పటికిప్పుడే దేవుని నుంచి సమాధానం వచ్చేయాలి, ఇప్పటికిప్పుడే సమాధానం వచ్చేయాలి మనకి. ఈ రాత్రి ప్రార్థన చేస్తే ఉదయాన్నే జవాబు రావాలి, లేకపోతే వస్తే దేవుని చెప్పినట్టు చేస్తాం, లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇలాగే అనేక మంది అనుకుంటున్నారు. దేవుని నుంచి వచ్చే సమాధానం కొరకు ఎదురు చూసేవారిగా లేరు. తొందరపాటు తనముతో, తొందరపాటు నిర్ణయాలతో, తొందరపాటు మాటలతో ఈరోజు దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని అలా నడిపించబడుతూ ఉండగా ఏమైపోతుంది తెలుసా? వీరి తొందరపాటును బట్టి అది శాపంగా మార్చబడిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. దేవుని నుంచి ఆశీర్వాదం బయలుదేరిందంట, అది వస్తూ ఉంది నీ మీదకి. అయితే ఈ లోపు నీ తొందరపాటును బట్టి ఈ ఆశీర్వాదం కాస్త ఏమైపోయిందో తెలుసా? శాపంగా మార్చబడిపోయింది. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఈ ఆశీర్వాదం శాపంగా మార్చబడుతుంది. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు కదా, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో నువ్వు భరించాలి కొద్ది దినాలు, ఆ కుటుంబంలో నువ్వు భరించాలి కొద్ది దినాలు, ఆ పరిచర్యలో భరించాలి కొద్ది దినాలు, ఆ సహవాసంలో భరించాలి కొద్ది దినాలు, ఆ ఉద్యోగంలో భరించాలి కొద్ది దినాలు, ఆ వ్యాపారంలో భరించాలి కొద్ది దినాలు. దేవుడి ఉద్దేశము దాని వెనక ఒక ఉన్నతంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఉద్దేశం ఒక గొప్ప ప్రణాళికతో ఆయన నిన్ను ఆ ప్రాంతంలో నిలబెట్టాడు, ఆ ఉద్యోగంలో, ఆ వ్యాపారంలో, ఆ కుటుంబంలో, ఆ పరిస్థితిలో నిలబెట్టాడు. గాడ్ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నీకు ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడు వేసి ఉన్నాడు. సౌలు మీద ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నిన్ను సదాకాలము ఇశ్రాయేలు రాజుగా స్థిరపరచాలనుకున్నాడు. కానీ ఏమైపోయింది? ఈయన తొందరపాటు వల్ల ఏమైపోయిందో తెలుసా? ఇక ఆ రాజ్యం మీద నీవు నిలవు అన్నాడు. అంతే. దేనికి స్తోత్రం. ఇక ఆ రాజ్యం మీద నీవు నిలబడవు, అంతే. ఈలోపు దేవుడు
ఆ రాజును పక్కన పెట్టేశాడు, దావీదు మహారాజును ఎన్నుకున్నాడు. ఈరోజు నా జీవితంలో తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటే, తొందరపాటుతో దేవుని నుంచి దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తే, దేవుని మాటను తృణీకరిస్తే, దేవుడు చేయవాలనుకున్న ఆ అద్భుతమైన కార్యాన్ని నీ ద్వారా చేయించాలనుకుంటే, నీ తొందరపాటును బట్టి దేవుడు నిన్ను కూడా పక్కన పెట్టేస్తాడు. జాగ్రత్త. దేవుడికి అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. నీవు కాకపోతే మరొకడు, కానీ నీకు మాత్రం ఇదే అవకాశం. ఉపయోగించుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిర్వీర్యం చేసుకుంటే నిష్ప్రయోజనంగా దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఈ రాత్రి ప్రభువే అంటున్నాడు కదా, మన క్రీస్తు మాత్రము ఈ సౌలు వలె ఆయన నడిపించబడలేదు, కానీ ప్రజలందరికీ జయమును అనుగ్రహించడానికి తన సిలువలో రక్తము ద్వారా ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు యుద్ధాలు చూస్తూ ఉంటే పసిబిడ్డలు లేదు, చంటి బిడ్డలు లేరు, ఇంకా వాళ్ళు ఎవరేమైపోయినా పర్లేదు అనుకుని భయంకరమైన మారణకాండ చేస్తూ ఉన్నారు. వారి ఇహలోక రాజ్యాలు శత్రువులను చంపుట ద్వారా, రాజ్యాలను హతమార్చుట ద్వారా, ప్రజలను చంపుట ద్వారా రాజ్యాలు స్థాపిస్తారు. కానీ మన దేవుడు మాత్రం నీకు నాకు విజయాన్ని అనుగ్రహించడానికి ఆయన రక్తము ద్వారా రాజ్యాన్ని కట్టాడు. దేనికి స్తోత్రం కలిగింది. ఆయన రక్తము ద్వారా నీకు నాకు విజయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు ఆయన రక్తములో మనం విజయం పొందుకుందాము గాక. మన అతిక్రమాలు, అవిధేయతలు ఆయన రక్తములో శాపముగా మార్చబడినవన్నీ ఆయన రక్తము ద్వారా కొట్టివేయబడిన గాక యేసునామము. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు కదా, తొందరపాటు మానుకొని నిరీక్షణ కలిగి ఉందాం. ఈ సౌలు రాజుకి ఏం లేదో తెలుసా? ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, కానీ నిరీక్షణ లేదు. నిరీక్షణ లేకపోతే మన బ్రతుకులు ఎందుకు పనికి రాకుండా పోతాయి. మరు వెంటనే వచ్చాడంట యుద్ధం, ఆ బలిని అర్పించిన మరు వెంటనే వచ్చాడంటే ఆ ప్రాంతానికి అతి సమీపంగా ఉండగానే ఆగి ఉన్న వ్యక్తి తొందరపడి బలి అర్పించేశాడు. ఈరోజు నీ కుటుంబంలో ఇంతవరకు సహించావు కదా, ఇక మీదట కూడా సహించినట్లయితే దేవుడు అతి సమీపంగా నీకు కార్యం చేయాలని ఉద్దేశించి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఇంతవరకు సహించావు కదా, బాధ, వేదన, శోధన, బలహీనత, అనారోగ్యమును నీవు సహిస్తూనే వచ్చావు కదా, అయితే దేవుడు అతి సమీపంగా నీ యొద్ద అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకను ఆ నిరీక్షణ కొనసాగించబడినప్పుడు ప్రభు మన జీవితంలో అట్టి కార్యము జయమును అనుగ్రహించును గాక. దేనికి స్తోత్రం కలిగిన గాక. వెత్తబడి నీ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు రాజా. ఇంతవరకు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. సౌలు ప్రభువా, మీ చిత్తములో లేనటువంటి యుద్ధానికి పూనుకున్నారు అయ్యా. ఇదిగో తండ్రి, శత్రువులు వెన్నంటుచున్నప్పుడు అనేకులు చెదిరిపోయారు. ఈరోజు మా వెనక కూడా అనేక మంది ఉంటామని చెప్పి అనేక మంది పారిపోయిన వారు, తొలగిపోయిన వారు ఉన్నారు, విడిచిపెట్టేసిన వారు ఉన్నారు. ఈ సౌలు పారిపోకుండా స్థిరముగా మీ కొరకు కనిపెట్టి ఉన్నాడు. అయితే తనలో ధైర్యం ఉంది, నీవు బలం ఇస్తామనే నమ్మకం ఉంది, నీవు అభిషేకించి యుద్ధం మీద జయమును అనుగ్రహిస్తామనే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, కానీ అతనిలో నిరీక్షణ లేదు. ప్రభువా, నిరీక్షణ లేనిదే ఇదిగో తండ్రి మీరు అనుగ్రహించే విజయాన్ని పొందుకోలేము కదా. ఈరోజు మాలో నిరీక్షణ కొదువైపోయిందేమో, మాలో నిరీక్షణ సన్నగిల్లిపోయిందేమో. తండ్రి, మమ్ములను మీ యొక్క కృపతో బలపరిచి నిరీక్షణను మా జీవితంలో కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, సహాయం చేసి కృప చూపండి. ఈ మధ్యాహ్న సమయంలో ఎంతమంది వారు పడుచున్న ఇబ్బందులు, బలహీనతలు, వ్యాధులు, ఇదిగో ఎంతవరకు మీ కొరకు, మీ స్వస్థత కొరకు కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి ఉన్నారు, వారి నిరీక్షణకు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయమని, విజయమును అనుగ్రహించమని, మీ రక్తంలో మాకు విజయాన్ని అనుగ్రహించమని, మీ రక్తంలో మాకు బలాన్ని అనుగ్రహించమని నాజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి మమ్మల్ని మేమిక్కడిగా సమర్పించుకొని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి అడిగి పొందుకునే నామ తండ్రి. ఎందుకు పనికిరాని నన్ను వాడుకున్న విధానం బట్టి మీకు మహిమ చెల్లిస్తుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తుంది. యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొని నడిపించబడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, సకల పరిశుద్ధులకును, అలాగే ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతరం సదా తోడండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.